హాయ్ అండి అందరికీ. చూడండి, ఏంటా ఈ కూరగాయలు అనుకుంటున్నారా? మనం ఎప్పుడైనా సరే హైదరాబాద్లో ఉన్నప్పుడు మేము జెప్టో యాప్ ద్వారా బుక్ చేస్తే ఎంత స్పీడ్గా వచ్చేసేవానండి. అసలు ప్రతి ఐటెం కూడా మనం ఇలా బుక్ చేయగానే ఒక్క 10 మినిట్స్లో మనకి డెలివరీ ఇచ్చేసేవారండి. అలాగా భీమవరం వచ్చాక అస్సలు తెచ్చుకోవడమే అవుతుంది, అలాగ బుక్ చేసుకోవడానికి ఉండట్లేదని అనుకునేవాళ్ళం అండి. ఇలా భీమవరంలో కూడా చక్కగా జియో మార్ట్ యాప్ ద్వారా అసలు బుక్ చేసిన అరగంటకి తీసుకొచ్చేసారండి. చక్కటి ప్యాకింగ్ తోటి అన్నీ కూడా ఎంత ఫ్రెష్గా ఉన్నాయో కూరగాయలు. ఇదిగోండి, ఈ విధంగా మనం బుక్ చేసిన కూరగాయలన్నీ ఈ విధంగా మనకి ప్యాక్ చేసి నీట్గా తీసుకొచ్చి ఇచ్చారండి. అదేవిధంగా కూరగాయలు కూడా ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. బేబీ కార్న్ తోటి అలాగే ఈరోజు మీకు ఎంతో టేస్టీ కర్రీ అని చెప్తాను కదండి. రెస్టారెంట్లో కూడా మనం తెచ్చుకున్నా కూడా అంత టేస్ట్ ఉండదండి, అంత బాగా కుదిరింది ఈరోజు. బేబీ కార్న్ తోటి అలాగే టమాటా కాజు బేబీ కార్న్ కలిపి కర్రీ చేశానండి. పూరీలు కూడా మీకు టైటిల్లో చూస్తే తెలుస్తుంది కదండి. జొన్న పిండి గోధుమ పిండి కలిపి పూరీలు కూడా తయారు చేస్తే అసలు ఎంత బాగా కుదిరినాయో. ఇదిగోండి, ఈ విధంగా చక్కగా అన్ని ఐటమ్స్ మనకి ఇలా ప్యాక్ చేసి వచ్చేసరికి గొడవ లేదనిపించిందండి. మా బాబుకి కొంచెం వర్క్ ఫ్రమ్ హోమ్ వలన ఇప్పుడు ఈ మంత్లో కొంచెం వర్క్ ఎక్కువగా ఉండి అస్సలు ఏ పని చేయాలన్నా పాపం వాడికి కుదరట్లేదండి. అందుకని చెప్పి ఈ విధంగా జియో మార్ట్ ద్వారా ఇలా బుక్ చేసిన అరగంటకి తీసుకొచ్చి ఇచ్చేసారండి. ఇవన్నీ కూడా చూడండి, టమాటాలు అలాగే బేబీ కార్న్, కిరాణా ఐటమ్స్ అన్నీ కూడా మాకు చుట్టాలు ఉన్నారండి, సత్యం బాబాయ్ షాప్ అని చెప్పి ఆ షాప్లోనే తెప్పించుకోవడం అలవాటు. అందుకని చెప్పి కూరగాయలు కానీ చెప్పి మా బాబు నేను ఎప్పుడైనా సరే రిలయన్స్లో కానీ కూరగాయలు మార్కెట్కి కానీ వెళ్ళి తెచ్చుకోవడం అలవాటండి. కొంచెం వర్క్లో బిజీగా ఉండడం వలన తీసుకురావడం కుదరట్లేదని చెప్పి ఇలాగా జియో మార్ట్ ద్వారా తెప్పించేసరికి చక్కగా ఫ్రెష్ కూరగాయలు మన ఇంటికే వచ్చేసినాయండి. ఇదిగోండి, పుచ్చకాయ ఎంత బాగున్నదో, టమాటాలు అలాగే పొటాటోస్, చిల్లీస్, క్యాలీఫ్లవరు, అలా అన్ని రకాల ఐటమ్స్ కూడా ఫ్రెష్గా ఉండి అసలు ఈరోజు బేబీ కార్న్ తోటి కర్రీ చేస్తే అసలు ఎంత బాగా కుదిరిందోనండి. కుదరడం కాదు, టేస్ట్ కూడా ఎంతో బాగుంది ఫ్రెష్గా ఉండడం వలన కూరగాయలు. ఇదిగోండి, అది ఎలా తయారు చేయాలో మీకు చూపిస్తాను చూడండి. మొదట మనం జొన్న పూరీలకి ఇలాగ జొన్న పిండి గోధుమ పిండి, జొన్న పిండి మనకి గోధుమ పిండి 2 గ్లాసులు అయితే జొన్న పిండి 1 గ్లాసు వేసుకోవాలి. ఉప్పు వేసి ఇంకా నెయ్యి కానీ ఏమీ కానీ చేర్చక్కర్లేదండి దాంట్లోకి. చక్కగా మనం కొద్దిగా వాటర్ పోసుకుని కొంచెం గట్టిగా కలుపుకోవాలండి పూరి పిండిని. ఇలాగా గోధుమ పిండిలో జొన్న పిండి వేయడం వలన అసలు పూరీలు వచ్చినాయండి, ఎంత టేస్ట్గా ఉన్నాయో. ఇలా మనం పూరీలైనా చేసుకోవచ్చు లేదా చపాతీలైనా చేసేసుకోవచ్చు. పూరీలు అంటే మా బాబు ఎక్కువగా ఇష్టపడతాడని చెప్పి నేను పూరీలు చేశాను ఈరోజు. నేను ఎక్కువగా డీప్ ఫ్రై చేయను అంటాను కదండి, కానీ పూరీలు తప్పవు కదా. అందుకని చెప్పి ఆయిల్ తగు మోతాదులో వేసి పూరీలు ఏ విధంగా తయారు చేశానో మీరే చూద్దరు కానీ. ఇదిగోండి పూరీ పిండి చక్కగా ఈ విధంగా కలిపేసుకుని
అలాగే కాజు, టమాటా, బేబీ కార్న్ తోటి కర్రీ చేసాను. ఎంత బాగా వచ్చిందో. ఎప్పుడైనా సరే మనం కాజు టమాటా కర్రీకి మనం రెస్టారెంట్లో తెప్పించుకుంటాం కదండి, దాన్ని మించిపోయిన టేస్ట్ తోటి అద్భుతంగా ఉంటుందండి ఈ కర్రీ. అసలు ఎంత బాగా కుదిరిందో. బేబీ కార్న్ ఫ్రెష్గా ఉండడం వలన అసలు చాలా బాగా వచ్చిందండి. మొదట మనం బేబీ కార్న్ని ఉడకబెట్టేసుకుని ఉంచుకోవాలి. అలాగే ఒక 5 టమాటాలని ముక్కలుగా కట్ చేసి ప్రిపేర్ చేసి ఉంచుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్పు, పసుపు, కారం ఇవన్నీ కూడా సిద్ధం చేసి పెట్టేసుకుంటే మనకి కర్రీ ఎంతో ఈజీగా అయిపోతుందండి. మొదట మనం మూకుడు పెట్టుకుని ఆ మూకుడులోకి ఇదిగోండి ఆయిల్ కొంచెం ఎక్కువగా చేర్చుకుని అది వేడెక్కాక మొదటగా మనం దాల్చిన చెక్క అలాగే లవంగాలండి అవి వేసి బాగా వేపుకోవాలి. అలా వేపుకున్నాక దానిలోకి ఒక్కొక్కటి చేర్చుకోవాలండి. అలా చేర్చుకున్నాక దీన్ని మనం చల్లారి పెట్టుకుని పేస్ట్లా చేసుకోవాలి. దాల్చిన చెక్క చిన్న చిన్న ముక్కలు 3 ముక్కలు, అలాగే లవంగాలు ఒక 7-8 అండి వేసుకుని మనం దీనిలోకి ఇలాగ దాల్చిన చెక్క లవంగాలు వేయడం వలన టేస్ట్ చాలా బాగా వస్తుందండి. తర్వాత మనం గరం మసాలా కూడా దీంట్లోకి చేర్చాలి. ఇదిగోండి ఈ విధంగా మనం అవి వేగాక పెద్ద ఉల్లిపాయలు అని చెప్పాను కదండి, 2 ఉల్లిపాయలు వాటిల్ని ముక్కలుగా చేసేసుకుని వేసుకుని టమాటాలు మనం కర్రీ ఎంత చేసుకోవాలనుకుంటే అంత 6-7 టమాటాలని ఇలాగ ముక్కలుగా కట్ చేసి వేసేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి జీడిపప్పు తగినంత ఉప్పు వేసి బాగా వేపుకోవాలండి. అలా వేపుకుని ఒక్క 5 మినిట్స్ మనం దీని మీద మూత పెట్టేస్తే చక్కగా మగ్గిపోతాయి ఇవన్నీ కూడా. వీటిని మనం మిక్సీ చల్లారి పెట్టేసుకుని బాగా మిక్సీ ఆడుకుని ఆ ముద్దని కర్రీలోకి ఎలా చేర్చానో మీకు చూపిస్తాను చూడండి. చెప్పాను కదండి, మొదట దాల్చిన చెక్క లవంగాలు, తరువాత ఉల్లిపాయలు, టమాటా, అల్లం వెల్లుల్లి పేస్టు, జీడిపప్పు, కొద్దిగా ఉప్పు వీటిని వేసుకుని మనం బాగా వేపుకున్నాక అది చల్లారాక మీకు చూపిస్తాను. అసలు ఈ కర్రీ ఉంటుందండి, కాజు టమాటా కర్రీ అని చెప్తాం కదండి, అలా కాకుండా మనం ఎక్స్ట్రాగా బేబీ కార్న్ చేర్చామండి. ఇదిగోండి పూరీలు చక్కగా ఇలా తయారు చేసుకున్న పూరీలు మనం ఈ విధంగా కాల్చుకుంటే, పూరీలు కాల్చుకోవడం చూపించక్కర్లేదు కానీ జొన్న పూరీలు అని చెప్పి మీకు ప్రత్యేకంగా చూపిస్తున్నానండి. ఈ విధంగా పూరీలన్నిటిని వేపేసుకుని మధ్య మధ్యలో మీకు కర్రీ తయారు చేయడం కూడా చూపిస్తూ ఉంటానండి. మనం మొదట కర్రీకి కావాల్సినవన్నీ వేపు పెట్టేసుకుని ఉంచుకున్నాం కదండి, అది చల్లారుతూ ఉంటుందని చెప్పి ఈలోపు మీకు పూరీలు వేపడం చూపిస్తున్నాను. ఈ పూరీల్లోకి బేబీ కార్న్ కర్రీ అని చెప్పాను కదండి, ఆ టేస్ట్తో ఆ పూరీల్లోకి ఆ టేస్ట్ తోటి ఆ కర్రీ ఎంత రుచిగా ఉందోనండి.
జొన్న పూరీలు అసలు టేస్ట్ ఎంత అమోఘంగా ఉన్నాయో. మనం రెగ్యులర్గా గోధుమ పిండే కదండి వాడుకుంటాము, దాంట్లోకి మనం జొన్న పిండి కూడా చేర్చుకుంటే అసలు జొన్న పిండి పూరీలు అదిరిపోయినాయండి. ఒక 2 డబ్బాలు గోధుమ పిండి అయితే ఒక డబ్బాడు జొన్న పిండి వేసుకోవాలి. అది కూడా మనం వాటర్ని కొద్దిగా వేసుకుని కొంచెం గట్టిగానే పిండి కలుపుకుంటే మనకి ఒక్క పావుగంట అలా వదిలేస్తే చక్కగా స్మూత్గా వచ్చేస్తాయండి పూరీలు. ఇదిగోండి ఈ విధంగా మనం టమాటా మిశ్రమాన్ని వేపుకున్నాం కదండి, దాన్ని అంతటిని మిక్సీలో వేసుకుని పేస్ట్లా తయారు చేసేసుకోవాలి. అలా తయారైన పేస్ట్ తోటి మనం కర్రీ ఎలా తయారు చేసుకోవాలో మీకు నేను చూపిస్తాను. ఈ 2 తయారు చేయడం వలన మనం ఒకవైపు పూరీలు వేపేసుకుంటూ మరొక వైపు కర్రీకి అన్నీ ప్రిపేర్ చేసుకుని ఉంచుకున్నాం కదండి, దాని వలన అది ఇది కూడా చూపించడం అవుతుంది. ఎప్పుడు చెప్తాను కదండి, చక్కటి టేస్ట్ తోటి అమోఘమైన రుచి అని, దానికి ఇది చక్కగా సూట్ అవుతుందండి. మనం రెగ్యులర్గా ఉల్లిపాయ కూరని అలాగే బంగాళదుంపల కూరని చేసుకుంటాం కదండి, అలా కాకుండా ఇలాగా టమాటా కాజు కర్రీ చేసుకుంటే బాగుంటుంది. దానికి ఎక్స్ట్రాగా మనం బేబీ కార్న్ చేర్చేసరికి ఇంకా టేస్ట్ అమోఘంగా ఉందండి. ఎప్పుడైనా సరే నేను వారంలో 2 రోజులు వెన్నపూస, 2 రోజులు నేతితోటి, 2 రోజులు మీగడతో చేస్తాను కదండి. వారానికి ఒక్కసారి ఈ విధంగా ఎక్కువ ఆయిల్ తోటి తయారు చేసేసుకుంటాను. ఈ విధంగా పూరీలన్నీ వేగిపోయాక కర్రీకి చూడండి ఏ విధంగా ప్రిపేర్ చేశానో. పొయ్యి మీద మూకుడు పెట్టుకుని అది వేడెక్కాక దానిలోకి మనం ఆయిల్ కొంచెం ఎక్కువగా వేసుకుని మొదట మనం జీడిపప్పు వేయాలండి. జీడిపప్పు ఒక్క 1 మినిట్ అలా కలబెట్టేసుకుని ఎక్కువ రోస్ట్ అవ్వకుండా ఒక్క నిమిషం చాలండి. అలాగా కొంచెం వేగనిచ్చుకుని దీనిలోకి మనం సన్నగా తరిగి పెట్టుకున్నాం కదండి ఉల్లిపాయలు, ఆ ఉల్లిపాయలు వేసి మళ్ళీ కొద్దిసేపు వేపుకుని దానిలోకి ఒక్కొక్కటి చేర్చేసుకోవాలండి. మనం టమాటాలని పేస్ట్లా వేసుకుంటున్నాము, అలాగే ఒక టమాటాని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి, పెద్ద టమాటా అయితే ఒకటి, చిన్న టమాటాలు అయితే 2-3 టమాటాలని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, కూరకు తగినంత కారం కొంచెం ఎక్కువగా వేసుకుంటే మనకి స్పైసీగా వచ్చి కర్రీ చాలా బాగుంటుంది. పసుపు, గరం మసాలా కూడా మనం కూరని బట్టి 2-3 స్పూన్లు వేసుకుంటే చాలా బాగుంటుందండి. రుచికి సరిపడా ఉప్పు వేసుకుని ఇప్పుడు ఈ విధంగా కొంచెం ఉప్పు చేర్చేసుకుని మొదట మనం టమాటా పేస్ట్లో కొంచెం ఉప్పు వేసాము, అలాగే ఈ విధంగా ఇప్పుడు కొద్దిగా ఉప్పు వేసుకుని బాగా కలబెట్టుకుని, ఇదిగోండి బేబీ కార్న్ని మనం ఉడకబెట్టి ఉంచుకోవాలని చెప్పాను కదా, అలా ఉడకబెట్టి ఉంచానండి. ఓవెన్లో ఒక 10 మినిట్స్ పెడితే మనకు చక్కగా ఉడికిపోతాయి.
లేకపోతే వాటర్లో పోసి కూడా మనం ఉడకబెట్టుకోవచ్చు. ఈ విధంగా మనం ఉడకబెట్టిన బేబీ కార్న్స్ వేసేసుకుని బాగా కలపెట్టుకుని మనం టమాటా పేస్ట్ తయారు చేసి ఉంచుకున్నాం కదండి, దాన్ని కూడా చేర్చేసి ఒక్క అర గ్లాస్ నీళ్ళని, కొంచెం నీళ్ళు ఎక్కువగా పోసుకుంటే మనకి చక్కటి గ్రేవీలా వచ్చేస్తుందండి. అసలు ఈ కర్రీ చూడటానికే కాదు, టేస్ట్ అయితే అదిరిపోయిందండి. ఎంత బాగా కుదిరిందో. ఫ్రెష్గా ఉండే బేబీ కార్న్స్తో చేయడం వలన అసలు టేస్ట్ ఎంత బాగా వచ్చిందో. మొదట నేను ఈ మూకుడులో పెట్టి కొంచెం కలపడానికి వీలవ్వట్లేదని చెప్పి మళ్ళీ ఈ విధంగా కొంచెం పెద్ద మూకుడులోకి మార్చేసానండి. వాటర్ చేర్చడం వలన కొంచెం ఎక్కువగా అయిపోయిందని చెప్పి. ఇదిగోండి, ఈ విధంగా మనకి వాటర్ పోసుకున్నాక చక్కటి కర్రీ ఈ విధంగా తయారైపోతుంది. దీన్ని మనం ఒక 10 మినిట్స్ మూత పెట్టేసి బాగా ఉడికించుకోవాలండి. ఆయిల్ కొంచెం పైకి తేరుకునే వరకు. కొద్దిగా పలచగా కావాలనుకుంటే కొంచెం ముందే పొయ్యి కట్టేసుకోవచ్చు, లేకపోతే కాసేపు ఎక్కువసేపు ఉంచుకుంటే కొంచెం దగ్గరికి చేరినట్టు అయిపోతుంది. పూరీల్లోకి కానీ చపాతీల్లోకి కానీ, అలాగే మనం ఫ్రైడ్ రైస్లో కూడా ఈ కర్రీ ఎంత రుచిగా ఉంటుందో. ఒక్కసారి ఈ విధంగా మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ మాత్రం మర్చిపోవద్దు. ఇదిగోండి, పూరీలు మనం వేపు పెట్టుకుని ఉంచుకున్నాం కదా, అదేవిధంగా కర్రీ తయారైపోయింది. ఈ విధంగా జొన్న పూరీలు, అలాగే టమాటా కాజు బేబీ కార్న్ కర్రీ మీకు నచ్చినాయండి. నచ్చితే లైక్, షేర్, కామెంట్ మాత్రం మర్చిపోవద్దు. మనం ఈ కర్రీలోకి దాల్చిన చెక్క, లవంగాలు మొదట వేసాం కదండి పేస్ట్లోకి. తర్వాత మనం గరం మసాలా కూడా కొంచెం ఎక్కువ వేయడం వలన కర్రీ చక్కటి టేస్ట్ తోటి అద్భుతంగా ఉంటుందండి. ఆహా, ఏమి రుచి అని చెప్తాను కదా, దాన్ని మించి ఉంటుంది ఈ కర్రీ. ఫ్రెష్ కూరగాయలతోటి మనం తయారు చేసుకున్న ఈ కర్రీ మీకు నచ్చిందా? నచ్చితే కనుక లైక్, షేర్, కామెంట్ మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.